अस्सलाम वालेकुम एवरीवन वेलकम बैक टू मై ఛానల్ ముస్లిం మైరా ఆఫీషియల్ మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చూసేయండి తర్వాత లైక్ కూడా ఇచ్చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది సో దానికోసం ఈరోజు మన ఒక సబ్స్క్రైబర్ చాలా డేస్ నుంచి బిర్యానీ అడుగుతున్నారు సో తన కోసం నేను ఇప్పుడు వచ్చేసి షేర్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కానీ ఇప్పుడు కూడా తన కోసమే ముందు వచ్చేసి ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనము ఆల్రెడీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా మీ స్పైసీకి తగ్గట్టు ఏం వేసుకోవాలో అలాంటివి వేసుకోండి షాజీరా తర్వాత లవంగం చెక్క ఇంకా పెద్ద లవంగం అనాస పువ్వు ఉంటుంది కదా సో అది బిర్యానీ ఆకు అంతా వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి తొందరగా మగ్గేస్తుంది అంతా అంటే పెద్ద స్టవ్లో పెడితే తొందరగా అయిపోతుంది సో అందుకోసం ఆనియన్స్ వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి కలర్ రావాలి ఈరోజు చేస్తున్న బిర్యానీ వచ్చేసి పసో దమ్ బిర్యానీ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి పసో బిర్యానీ అంటేనే టొమాటోస్ యాడ్ చేయాలి మనం దమ్ బిర్యానీ అయితే అస్సలు ఒక టమాటో కూడా యూజ్ చేయకూడదు ఇక్కడ వచ్చేసి ఇంకా లెగ్ పీస్ చికెన్ ఉంటుంది కదా అవి మీకు ఎన్ని తోచితే అన్ని వేసేసుకోండి మా ఫ్యామిలీలో మనకి ఎన్ని యూస్ అవుతాయో అన్ని వేసాము మేము వచ్చేసి చూసేయండి అంతా ఇట్లా కొద్దిసేపే మనకి మగ్గిన తర్వాత ఇంకా కారము ధనియా పౌడర్ ఇంకా తర్వాత బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా సీక్రెట్ మసాలా ముస్లిం సీక్రెట్ మసాలా అది కూడా యాడ్ చేసుకోవాలి చూసేయండి రెడీమేడ్గా కూడా దొరుకుతుంది బిర్యానీ మసాలా అనేది ఇక్కడ ఇంకా పుదీనా కొత్తిమీర మెంతి ఆకు ఇలాంటి ఏముంటే అవి వేసుకోండి ఒకవేళ లేకపోతే కూడా కొత్తిమీరతో అయినా అడ్జస్ట్ చేసేసుకోండి ఇక్కడైతే స్లోగా అన్నాలు చూసేయండి మరి ఇట్లా ఇది వచ్చేసి సిమ్లో చేస్తున్నాము ఎందుకంటే లెగ్ పీస్ అనేది చాలా బాగా మగ్గాలి సో అందుకోసం ఇక్కడ మగ్గింది ఇంకా దించేసామన్నమాట చూసేయండి ఇట్లా బిర్యానీ రైస్ వాటర్లో ఉంటుంది కదా రైస్ ఇలాచి ఇంకా లవంగం తర్వాత కొద్దిగా నిమ్మకాయ తర్వాత ఆయిల్ షాజీరా ఇవి వేసుకోవాలి అంటే ఎక్కువ స్పైసీ ఎక్కడ పడితే అక్కడ నోటి కింద పడకుండా ఇట్లా లైట్గా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అంటే మాకు నచ్చుతుంది సో మీరైతే ఎట్లానే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి బాయిల్ చేసిన వాటర్లో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఒక 20% ఉడికిన రైసే ఫస్ట్ లేయర్ తీసేసుకోవాలి అప్పుడు వేస్తే ఆ హీట్కి ఉంటుంది కదా దానివల్ల బాగా కుక్ అయిపోతుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి మరీ ఒక 40% అట్లా 60% తర్వాత అట్లా రైస్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసేయండి మాకి పసో బిర్యానీ ఇదే అండి పసో బిర్యానీ ఇంకా దమ్కి పెట్టేసుకోవాలి అంతే కింద ఇట్లా ఏదైనా ఒకటి ప్యాన్ పెట్టుకోవాలి చూడండి అదే ప్యాన్ అంటే తవ్వ అది పెట్టేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ మీ అవాయిడ్ అండి ఎవరికి ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోవాలి మేము కూడా చాలా లైట్గానే వేసాం ఇంత క్వాంటిటీ బిర్యానీ అయినా చాలా లైట్గా మాకు అసలు ఎక్కువనే ఇష్టం లేదు సో అందుకోసం కలర్ఫుల్ బిర్యానీ కావాలి అంటే మా పిల్లలకి సో మేము దానికోసం వేసాము మీరైతే స్కిప్ చేసేయచ్చు అంతే ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes దమ్ చేయాలి అంతే పర్ఫెక్ట్గా ఉండే మా ముస్లిం పసో బిర్యానీ రెడీ అయిపోయింది డెఫినెట్గా మీరు చూసి మా బిర్యానీకి లైక్ ఇస్తారనుకుంటున్నాను అంతే అండి ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మా వీడియోకి అంతే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే టేక్ కేర్ బాయ్